Hello everyone, this is Tarun. I already లాస్ట్ క్లాస్లో నేను సర్వీస్ మార్కెటింగ్ గురించి చెప్పాను ఈ బుక్ రిఫరెన్స్ ద్వారా. ఆథర్ వచ్చేసి రాజేంద్ర నరోంద్రకర్. సో లాస్ట్ క్లాస్లో మనం సర్వీస్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నప్పుడు విచ్ బిజినెస్ ఈజ్ టాప్ ఇన్ ఇండియా కంపేర్ టు ఫారిన్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం సర్వీస్ బిజినెసెస్ కోసం వస్తే సర్వీస్ బిజినెస్లో సో మెనీ టైప్స్ ఆఫ్ ఆర్ దేర్. సో అలా మనం చూసుకుంటే ఎయిర్లైన్స్ ఒకటి, కొరియర్ సర్వీస్, మార్కెటింగ్ రీసెర్చ్, అడ్వర్టైజింగ్, కన్సల్టెన్సీస్, క్లీనింగ్స్, లీగల్ ఏజెన్సీస్, ఎడ్యుకేషన్, రెస్టారెంట్స్, ఫుడ్ ట్రక్స్, థీమ్ పార్క్, సెలూన్, బ్యూటీ, ఐటీ సర్వీసెస్, హోటల్స్, కొరియర్ సర్వీస్, ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. సో ఇందులో ది టాప్ సో ఇలానే ఓకే మనం చాలా చూసుకున్నాం ఎగ్జాంపుల్స్లో. లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సర్వీసెస్ చూసుకుంటే సెల్యులర్ ఫోన్ సర్వీసెస్ అనేది 115% గ్రోత్లో ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ అనేది 35% గ్రోత్ ఉంది. ఐటీ సర్వీసెస్ అనేది 20% గ్రోత్లో ఉంది. సో ఇలా చూస్తే ఈ అన్నిటికి కామన్గా ఉండేది ఫిన్ ల్యాబ్స్ సర్వీసెస్ అనేది చాలా హైగా ఉంది. అంటే 30 to 40 మిలియన్స్, నాట్ ఎ ఇయర్, పర్ మంత్. ఓకే, ఇలా మనం చూసుకుంటే ఐటీ అనేది 2003లో $47 బిలియన్ ఉండేది. సో ఇప్పుడు మనం ఐటీ అంటే సిటీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎయిర్వేస్, విప్రో, సో మెనీ ఈ కేటగిరీలో చాలా వస్తాయి అన్నమాట ఐటీలోకి. సో ఇప్పుడు మనకు తెలిసిన బట్టి అయితే ఎసెన్షియర్, కాగ్నిజెంట్, సో మెనీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో అప్పట్లో 2003లో $47 బిలియన్ అనేది అప్పుడు వస్తే ఇప్పుడు చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను లాస్ట్ క్లాస్లో సర్వీసెస్ మార్కెట్ గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో మనం చూసుకుంటే సర్వీస్ బిజినెసెస్లో ఎయిర్లైన్స్. సో ఎయిర్లైన్స్ కోసం మాట్లాడుకునే ముందు వన్స్ ఐ కంగ్రాచులేటెడ్ టు ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీకాకుళం క్యాండిడేట్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. ఈజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్. విమానాల శాఖ మంత్రిగా ఎన్నుకున్న రామ్మోహన్ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ టాపిక్ని ఎయిర్లైన్స్ని చూసుకుందాం. ఎయిర్లైన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఓవర్ ఇండియా చూసుకుంటే 72 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. నియర్లీ 1-2 అటు ఇటు అవ్వచ్చు. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు ఛాలెంజ్ చేశారు, దీన్ని డబుల్ చేస్తా అనేసి మనకి అందరికీ చెప్పడం జరిగింది. అంటే 150+ చేస్తామనేసి చెప్పారు. సో అలానే మనం చూసుకుంటే భోగపురం ఎయిర్పోర్ట్ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయని చూడవచ్చు. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మూలపేట పాత ప్రభుత్వం అనేది పోర్టు కోసం ఆ ప్లేస్ని 1500 ఎకరాల్లో నిర్మిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం పాలిస్తున్న పార్టీ మాత్రం అక్కడ ఎయిర్పోర్ట్ కడితే చాలా మంచిది అనేసి అనుకోవడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ కోసం చేస్తున్నారు. 1800 ఎకరాస్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 2 to 3 విలేజెస్ అనేది అక్కడ మనకి తీసివేయబడాలి. సో 300 ఎకరాస్ అనేది యాడ్ చేస్తే అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ మూవ్ ఫర్ శ్రీకాకుళం అండ్ కోటబొమ్మాలి ఈజ్ అండర్ కోటబొమ్మాలి, సంతబొమ్మాలి నియర్. ఓకే, ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు సివిల్ ఏవియేషన్గా యంగ్ మినిస్టర్ ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ మనం చూస్తే, సో హీఈస్ ఎడ్యుకేటెడ్, సో హీఈస్ ఏ జాబ్ హోల్డర్ ఇన్ ఫారిన్, సో హీస్ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో ద మెచ్యూరిటీ లెవెల్స్ హై ఉంటాయి. ఇప్పుడు మన కేటీఆర్ గారు చూసుకుంటే ఐటీ మినిస్టర్గా, సో హీఈస్ ఏ గుడ్ ఐటీ మినిస్టర్, ఎవర్ గ్రీన్ ఇన్ ఇండియా. సో అలానే చూసుకుంటే మన ఆంధ్రాకి చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గారు అలా ఉన్నారు. అలానే మనం చెప్పుకుంటే శ్రీకర్ భరత్ గారు ఉన్నారు, అతను గీతం కాలేజ్ అధినేత. సో ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలా న్యాయం చేయాలి అనేది వీళ్ళకి వెల్ డిఫైన్డ్, అంటే వీళ్ళకి పూర్తిగా తెలుస్తుంది అనమాట జనాలకి ఎలా న్యాయం చేయాలని. కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి అంత తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియదు. సో ఇలా చూసుకుంటే ఇలాంటి యంగ్ అండ్ యూత్ ఫర్ బెటర్ పాలిటిక్స్ అనేటట్టు వీళ్ళు మనకి పిఎం రేంజ్లో ఉంటే
ప్రజలకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి ఎలా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలానే మనం చూసుకుంటే ఇండియా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ ఆల్రెడీ 15,000 crores అనేది శాంక్షన్ చేసింది ఫర్ డెవలప్మెంట్. సో ఈ 15,000 crores $10,000 crores అయినా ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది ది డెవలప్డ్ స్టేట్ అమౌంగ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో ఆ 15,000 crores అనేది మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఈ డబ్బులు ఇచ్చాక ఇంకా డెవలప్మెంట్ బాగుంటే ఇంకా ఇచ్చే ఛాన్సెస్ ఈజ్ హై. సో ది బెటర్ హ్యాండ్స్కి అమౌంట్ అనేది వెళ్తే ది బెటర్ ఛాన్సెస్ టు ఇంప్రూవ్ అవర్ లొకాలిటీ అండ్ స్టేట్. సో ఇప్పుడు మనం అమరావతి క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. అమరావతి ఈజ్ ఏ అన్నోన్ ప్లేస్ ఇన్ గుంటూరు. ఇట్స్ బెటర్ వైజాగ్ మేక్ ఏ క్యాపిటల్ బికాస్ ఆఫ్ naval command, one airport, one beach. This is the great evergreen city over India. సో మనం వైజాగ్ అనేది క్యాపిటల్గా చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఎవ్రీవన్ టు కమ్ వైజాగ్. సో ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలంటే ఆల్మోస్ట్ 10 to 15 years పడుతుంది. సీఎంలు మారితే మళ్ళీ డెసిషన్లు మారుతాయి, 3 క్యాపిటల్ అంటారు. సో ఇలానే చూసుకుంటే మనకి ఛాన్సెస్ అంటే ఒకే గవర్నమెంట్ ఉంటే 10 to 15 years, ఇప్పుడు 5 yearsలో కూడా క్యాపిటల్ అనేది కంప్లీట్ అవుద్దని కూడా మనం చెప్పుకోలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ కాంట్రాక్ట్స్. సో ఇప్పుడు మనం అడ్వర్టైజింగ్ చూసుకుంటే అడ్వర్టైజింగ్ ఇవన్నీ మనకి సోషల్ మార్కెటింగ్లో వస్తాయి. ఇక్కడ నేను సర్వీస్ మార్కెటింగ్లో ఇవి నేర్చుకుంటే మనం ఈ బుక్లో బ్రీఫ్గా చూస్తే సర్వీస్ మార్కెటింగ్ గురించి వస్తే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ సో మెనీ ఆఫ్ బంచ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ఎ మాల్. సో everyone noted the legal agencies means judicially. So R&D services and transport services is very high. ఫుడ్ ట్రక్, ఇప్పుడు మనం ఫుడ్ ట్రక్ గురించి చెప్పుకుంటే అక్కడ మార్నింగ్ టిఫిన్స్ అవైలబుల్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ అవైలబుల్ ఉంటుంది, నైట్ టిఫిన్స్ ఆల్సో అవైలబుల్. సో దిస్ ఈజ్ ఏ గుడ్ బిజినెస్. మనం టీ బీటెక్ చాయ్ వాలా అని ఇలా టీని చూసుకుంటే మనం తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చేసి హై ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో మనకి ఇలానే నేనైతే సర్వీస్ మార్కెటింగ్ గురించి ప్రెజెంట్ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఏమైనా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ వాటర్ ఇట్స్ మేబీ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ comment box. I will definitely tell more details about regarding your subject, anything it I will learn and tell more about that. I briefly explain you. So so many BTech graduates has relieved and take a masters in foreign. There is so many ways to enroll in masters in foreigns. There is so many exams are there. IELTS exam is one of the best, and English communication skills are needed for this. So GRE, GMAT, so many ways to educate in foreign. So in my next video I will tell about how to move India to foreign for studies, whatever it may be. It's a graduate or postgraduate, masters, anything else I will explain briefly. Okay, in my past videos I will speak in Telugu only. So in my next video I will talk in English only. So what language is convenient, tell me in the comment box. I will definitely tell in that language only. Okay, thank you guys, bye.